ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారంగా ఆగస్టు 15 నాటికి శ్రీశక్తి అనే పేరు మీద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాలని కల్పించారు. ఈ రోజున ప్రతి మహిళలు ఆ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఆల్రెడీ వాళ్ళ డ్రామాలు స్టార్ట్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం మీద ఆల్రెడీ వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను. ఒకసారి మీరే దీని గురించి క్లారిఫికేషన్గా ఒకసారి మీరు కూడా వినండి. ఏంటంటే ఫ్రీ అనగానే అనేసరికి తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్న భద్రాచలం గానీ లేకపోతే చిన్న తిరుపతి గానీ అలా వెళ్ళొచ్చు అని ఆలోచిస్తారండి. ఇళ్లలో పనులు మానుకుని ఎవరో కూడా వెకేషన్ కి ఆర్టీసీ బస్సులో తిరగడానికి ఎవరు అంత వెసులుబాటు అన్న చూపించరండి. ఇప్పుడు ఈవిడ మాట్లాడే మాట ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో మనం బస్సు ఎక్కుతున్నాం అనుకోండి, దానికి స్టాపేజ్ ఎక్కడ ఉంటుంది? ఏలూరు కానీ రాజమండ్రి కానీ ఉంటుంది. అక్కడ నుండి ఇంకో బస్సు ఎక్కాలి. సాధారణంగా ఎక్కడైనా సరే ఆర్టీసీ బస్సు ప్రయాణాలు ఎక్కడి నుండి 700 కిలోమీటర్లకు సంబంధించి ఒకే బస్సు ఎట్టరుగా. ఇప్పుడు ఎలా ఉంటుంది? విజయవాడ ఎక్కితే దాని స్టాపేజ్ ఏలూరు కానీ రాజమండ్రి కానీ ఇస్తారు. వీళ్ళు ఏమంటారంటే, మేము ఇంటికాడ ఎక్కామనుకోండి, ఇంటికాడ ఎక్కిన దగ్గర నుంచి మేము తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడ వరకు డైరెక్ట్ బస్సు ఉండాలి, లేదంటే ఈ మాత్రం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు అవసరమా అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఇంకా ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకం అన్నది రిలీజ్ చేస్తారు. అది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే పనికొచ్చేలా చేస్తారు. ఈ మహిళలకు ఎలా తెలుస్తుందండి? ఆల్ట్రా పల్లి వెలుగు బస్సే ఎక్కాలి, లేకపోతే పల్లి వెలుగు బస్సే ఎక్కాలి, లేకపోతే ఇంకో బస్సు ఎక్కాలని ఉన్నాయే 11,440 బస్సులు అండి. ఆ బస్సుల్లో ఇది 5 రకాల బస్సులకు మాత్రమే పరిమితం అంటున్నారు. 3 రకాల బస్సులు 5 అన్నారండి, మళ్ళీ 3 కుదించినట్టున్నారు. 3 రకాల బస్సులు. ఆ 3 రకాల బస్సులు ఎక్కడున్నాయి? వీళ్ళు ఎప్పుడు ఎక్కుతారు? ఎప్పుడు దైవ దర్శనం? మళ్ళీ ఇప్పుడు ఏమంటుందంటే, సామాన్య ప్రజలకు ఏం తెలుసుద్దండి? పల్లివేలుగా ఎక్కాలి, ఆల్ట్రా బస్సు ఎక్కాలి, ఎక్స్ప్రెస్ ఎక్కాలి, ఏం తెలుసుద్ది? ఉన్నవే 11,400 బస్సులు, ఇందులో ఏది ఎక్కుతారు? ఉన్న మొత్తం 5 బస్సులకి అని చెప్పి 3 బస్సులకే పెట్టారు పర్మిషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంది కదా. 11,400 బస్సులు ఉన్నాయని చెప్పి నీకు తెలిసినప్పుడు ఏ బస్సు ఎక్కాలో నీకు క్లారిటీగా తెలియదమ్మా. మాట్లాడుతున్నాడు కొద్ది అర్థం పర్థం ఉండాలిగా. 11,400 బస్సులు ఉన్నాయని చెప్పి నీకు ఎలా తెలిసింది మరి? అలాంటప్పుడు 11,400 బస్సులు ఉన్నప్పుడు నీకు ఏ బస్సు ఎక్కాలో నీకు తెలియట్లేదా? మళ్ళీ దీని గురించి నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడావు, నువ్వు పెద్ద ఆఫీసర్లా మాట్లాడేసి చెప్పాడు. 11,400 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి వరకు టికెట్ తీసుకొని నీకు వెళ్ళాల్సిన ఊరికి ఎలా టికెట్ తీసుకుని వెళ్ళావు? ఇప్పుడు టికెట్ అనేది లేదు కదా, అంతే కదా, ఫ్రీ. నిన్నటి వరకు టికెట్ తీసుకుని నువ్వు పలానా ఊరికి వెళ్ళాలనుకో, టికెట్ తీసుకుని వెళ్ళేదానివి. ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు వెళ్ళాల్సిన ఊరికి టికెట్ లేకుండా ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నావు. సేమ్ రూటు, సేమ్ బస్సులు, సేమ్ లెంత్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అదే లెంత్. ఎందుకు వచ్చిన మాటలు? ప్రభుత్వం మీద బురద జల్లనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈరోజు పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టేసి మీ ఇష్టానుసారంగా మాట్లాడేసి ప్రభుత్వమే బురద జల్లడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పించింది పేద మహిళల కోసం. ఇప్పుడు నీ యొక్క బడారి చూస్తా ఉంటే మెల్లో ఒక ఎంత 3-5 కాసులు చైన్లు 3 వేసుకున్నావు. సో నీ ఉన్నదాన్ని బట్టి నువ్వు ఉంటావు. నువ్వు తీర్థయాత్రలకు వెళ్తాను అంటున్నావు కదా. నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాలు నువ్వు ఏర్పాటు చేసుకుంటావా, ఎంచుకుంటావా? ఎందుకు వచ్చింది? నువ్వు వాళ్ళ లగ్జరీగా కారుల్లోనో లేదంటే ఆర్టీసీ బస్సు ప్రయాణం బాగా ఇబ్బందికరం అయిపోద్దని చెప్పి నువ్వేం చేస్తావు? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు సంబంధించినటువంటి బస్సుల్ని ఎలకెట్ చేసుకొని రిజర్వేషన్ చేసుకొని 1 రోజు 3 రోజులు 4 రోజులు ముందే బుక్ చేసుకొని రెడీగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి కొద్ది పరిమితి అంటూ ఉంటుంది కదా. ఏ స్టేషన్ నుండి ఏ స్టేషన్కి వెళ్ళాలో అక్కడి వరకు ఉంటుంది కదా. ఈ యొక్క ఆల్ట్రా బస్సులే కానీ లేదంటే ప్యాసింజర్సే కానీ ఎక్స్ప్రెస్లే కానీ వాటికంటూ ఇన్ని కిలోమీటర్ల వరకు వెళ్తాయని చెప్పి పర్టికులర్గా ఒక రూట్ మ్యాప్ అని ఉంటుంది కదా. అక్కడ నుండి వేరే బస్సు ఎక్కాలి కదా. ఎందుకు ఉండవు? కావాలని చెప్పి బురద జల్లడమే తప్ప వేరే ఆప్షనే లేదు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిపాలన చూసి ఓర్చుకోలేక అన్న మాట ప్రకారంగా సూపర్ 6లో ఒక్కొక్క పథకం అవలంబిస్తుంటే మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బురద జల్లే కాన్సెప్ట్ని రెడీగా పెట్టుకున్నారు. 11,400 బస్సు ఉన్నాయని చెప్పిన నీకు, ఇన్ని తెలుసుకున్న నీకు ఏ బస్సు ఎక్కాలో ఏది ఎక్కకూడదో నీకు ఆ మాత్రం కూడా తెలియదా? ఇంకోటి, పోనీ నిజంగా నువ్వు చదువుకోలేదు అనుకుందాం, పోనీ ఏ బస్సులు ఎక్కాలో నీకు క్లారిఫికేషన్ అవ్వదు అనుకున్నావు. కండక్టర్ గారు ఉంటారు కదా, అయ్యా పలానా మా ఊరు, ఈ ఊరికి ఒక టికెట్ ఇవ్వన్నాను అనుకో, అబ్బబ్బా ఏమా ఈ బస్సు కదా ఎక్కాల్సి, నువ్వు అది ఆ బస్సు ఎక్కాలి ఇక్కడికి వెళ్ళాలని చెప్పి కండక్టర్ గారే చెప్తారు కదా. నువ్వు రాంగ్ బస్సు ఎక్కితే ఇదిగో అక్కడ వెళ్ళి 3వ నెంబర్ దగ్గర వెయిట్ చేయి, లేకపోతే 2వ నెంబర్ దగ్గర వెయిట్ చేయి, 5వ నెంబర్ దగ్గర వెయిట్ చేయి, ఇదిగో పలానా ఊరు బస్సు అక్కడికి వస్తుందని చెప్పి చక్కగా చెప్తారుగా. మనకు వద్దు, చావు తెలివితేటలు ఉపయోగించాలి.
పోనీ అక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, యాక్త్రిగత్ రూబియా జాండే, మీరు ఎక్కదలిచినటువంటి బస్సు పలానా ప్లాట్ఫామ్ నెంబర్ 3, 2లో వచ్చి ఆగింది, రాజమండ్రి బస్సు ఇది, విజయవాడ బస్సు ఇది, అది ఇది అని చెప్పి చాలా క్లారిటీగా ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇస్తూ ఉండటానికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. మనకి ఏం వద్దు, కంటి ముందు ఎన్ని వాస్తవాలు కనపడుతున్నా సరే చంద్రబాబు నాయుడు పరిపాలన మీద బురద జల్లాలి. ఇంకేం మాట్లాడుతున్నా చూడండి, వీళ్ళు యొక్క ఆనుమత్యాలు అనండి ఒకసారి. ఎప్పుడు దైవ దర్శనం, మళ్ళీ దైవ దర్శనానికి వెళ్ళడానికి భద్రాచలం గాని, చిన్న తిరుపతి గాని, పెద్ద తిరుపతి గాని ఆ కొండ ఎక్కే అవకాశం ఈ బస్సులకు లేదంటండి. ఇంకెందుకంటే పెట్టడం ఎందుకండి దానికని మళ్ళీ శ్రీశక్తి అని చెప్పేసి ఆగస్టు 15కి ఆడవాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం రోజు ఫ్రీ బస్సులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి, ఇది ఎలా ఉంటదంటే గ్యాస్ బండ ఒక బండ ఇచ్చేసి వదిలించుకున్నట్టుగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఎలా ఉంటదంటే, ఇలా ఇచ్చాను తీసుకున్నాను, ఇచ్చాను లాక్కున్నాను. ఆయన ఇవ్వడం మట్టుకేనండి, అదేమి ఆమెలో వేరే చేత్తో తీసేసుకుంటాడు. ఆయన ఇవ్వడం మట్టుకే చూపిస్తాడండి. అది జనాలకు ఉపయోగపడిందా లేదా అన్నదే మీకు ఇంకొక వారం రోజులు ఆగితే జనాల్లో వ్యతిరేకత అన్నది బాగా తెలుస్తుందండి. ఆల్రెడీ మనకి సంవత్సరన్నర కాలంలోనే ఆయన ఎలాంటి వాడు మాయల మరాఠీ గాడు అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏమంటుందండి, మాయల మరాఠీ గాడు అంటుంది. నిజంగా సామాన్య ప్రజలు అనుకోండి చంద్రబాబు నాయుడు గారిని ఈ రకంగా తిడతారా? ఒక్క మాట చాలు, మాయల మరాఠీ గాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంది కదా. గాడు వీడు అని చెప్పి సంబోధించేది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు క్లారిటీ మాకు అర్థమైపోతూ ఉంది. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులా, లేకపోతే కావాలని చెప్పి సామాన్య ప్రజల్లాగా ఎలకేట్ చేసి వీళ్ళు చేసింది ఏంటంటే పని, వీళ్ళు ఒక బస్ స్టాండ్కి వెళ్ళారండి, అక్కడ 4 మహిళల్ని తీసుకొచ్చి అక్కడ బస్ స్టాండ్ ఎదురుగా కూర్చోబెట్టి వీళ్ళు పెర్ఫార్మెన్స్లు. అసలు ఇక్కడ ఏంటి, భద్రాచలం వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా డైరెక్ట్గా నువ్వు ఎక్కాల్సిన పాయింట్ నుండి డైరెక్ట్గా నువ్వు ఎండ్ ఆఫ్ ద పాయింట్ వరకు బస్సు ఉందా చూపించుప్పుడు వరకు నాకైతే తెలియదు. మరి ఏమైనా సూపర్ లగ్జరీలకు సంబంధించినటువంటి ఉంటాయి కానీ, ఎందుకంటే అయినా నైట్ టైం బయలుదేరుతాయి. అవి కాకుండా ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ఇక్కడ నుండి బయలుదేరి డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళి దిగేటువంటి బస్సులు ఏమన్నా నాకైతే తెలియదు. మరి ఒకసారి చెప్తే నేను ఇలా తెలుసుకుంటాను. ఎందుకు వచ్చిన మాటలు ఈ రోజున మాయలు మరాఠీగాడు అంటున్నావు కదా, పథకాలు ఎగ్గొట్టేసి చెప్పి మాట్లాడుతున్నావు కదా. పథకాలు ఎగ్గొట్టేవాడైతే ప్రజల్లోకి ఎందుకు వెళ్తారు? ప్రతీ నెల 1వ తారీఖు వస్తుంటే ప్రతి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అధికారులు, కొంతమంది నాయకులు ప్రతి ప్రజల్లోకి వెళ్ళి మీకు పథకాలు అందుతున్నాయా లేదా, అందకపోతే చెప్పండి, మేము దాన్ని రెక్టిఫై చేసి మీ పథకాలు అందువే చేస్తాం, మీ అభివృద్ధి పనులు ఏమైనా ఆటంకం కలుగుతున్నాయి చెప్పండి అని చెప్పి 1కి 2 సార్లు ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు తెలుసుకుంటున్నారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి, పథకాలు ఎగ్గొట్టేసాడు, ఆల్రెడీ సంవత్సరన్నర పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నాడు. వ్యతిరేకత వచ్చిందా? ఎక్కడ వ్యతిరేకత వచ్చింది? ఏ నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చింది? మీ పులివెందుల నియోజకవర్గానికి కానీ, లేదంటే సంబంధిత 11 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మీరు గెలుచుకున్న 11 సీట్లు ఉన్నాయి కదా, ఆ 11 నియోజకవర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. అయ్యా మా స్థానిక ఎమ్మెల్యేలు మాకొద్దు, వీటిని మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టండి, మళ్ళీ మేము ఎలక్షన్లో ఈసారి టీడీపీ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి అక్కడ మీ నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చింది. ఆ 11 నియోజకవర్గాల్లోనే రీసెంట్గా చూసుకున్న పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ పార్టీ వ్యతిరేకత వచ్చిందో, ఏ పార్టీని ప్రజలు నమ్ముకుంటున్నారో, ఏ పార్టీ ఇచ్చిన మాటలను నెరవేరుస్తూ ఉందో అన్న మాటకి విముఖత చూపి ప్రజలకి ప్రతి విషయాన్ని చేరువయ్యేలా చేస్తూ ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ చక్కని పరిపాలన అందిస్తూ ముందు కొనసాగుతున్నటువంటి పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందుకే కదా గత 5 సంవత్సరంలో మీకు అధికారం ఇస్తే పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి ఒక చేత్తో ఇవ్వడం, రెండో చేత్తో తెలియకుండా దోచుకున్నటువంటి పరిపాలన మీది కాబట్టి ప్రజలు ఓటు అనే ఆయుధంతో కరెక్ట్గా ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెప్పి 11 సీట్లు ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారంటే ఒకసారి చూడండి. ఇప్పటికైనా సరే ఈ బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేయడం, ఈ పెయిడ్ ఆర్టిస్ట్ గేమ్లు ఆపి ఎలక్షన్లో ఓడిపోయాం గత 5 సంవత్సరాల్లో. రేపు పొద్దున గెలవడం కోసం ప్రజల్లో ఎలాంటి మన్నన పొందితే బాగుంటుందో, రేపు పొద్దున ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు, మనం బెదిరింపు చర్యలకు ఇలా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని వ్యాఖ్యలు చేయడమే తప్ప సరిపోతుంది తప్ప ప్రజలకు చేసింది అంటూ ఏమీ లేదు. ఎక నుంచైనా ప్రజలకి ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజల్లోకి వెళ్ళండి. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రేపు పొద్దున గెలవడం కోసం ప్రయత్నించండి. అంతే తప్ప పక్క పార్టీ వాళ్ళ మీద బురద జల్లే వ్యాఖ్యలు చేసుకుంటా, శవరాజకీయాలు చేసుకుంటా ఇలాగే ఉంటాయి. రేపు పొద్దున 11 సీట్లు కదా, డిపాజిట్లు కూడా రావు.